కేసీఆర్ కంటే డబుల్ పథకాలు ఇస్తామని ప్రజలను నమ్మించి మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బీర్పూర్ మండల కేంద్రంలో జెడ్పీ చైర్మన్ దావ వసంత, ఎన్నికల ఇన్ఛార్జ్ మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ లోక్బాపు రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ల ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ప్రజలు దురాశతో కాంగ్రెస్కి ఓట్లు వేశామని చెప్తున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక జుటాకోర్ అని అన్నారు. ఎడారిగా ఉన్న తెలంగాణను పచ్చగా మార్చిన ఘనత కేసీఆర్దని, పెద్ద ఎత్తున వర్షాలు పడ్డా కానీ నేడు కరువు వచ్చింది, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఎద్దేవా చేశారు. దొంగలకు మోసం చేసి గెలిచిన వారికి ఎన్నికల్లో ఓట్లతో సమాధానం చెప్పాలని ఎంపీ అరవింద్ ప్రజలకు ముఖం చూపే పరిస్థితి లేదు, నిధులు తీసుకురాని అసమర్థుడు ధర్మపురి అరవింద్ అని పేర్కొన్నారు. ఇవన్నీ మీరు కూడా చదవాల్సిందిగా కోరుతూ ఉన్నా. అందరికీ వాట్సాప్లో పంపిస్తాం, ఇవి కూడా కొన్ని ప్రింట్ చేసి పంపిస్తా. మీరందరూ కూడా చూసి అడగండి, తప్పదు. రెండో విషయం నేను చెప్తున్నా, మన పోయిన పార్లమెంట్ ఎలక్షన్లు ఏమైంది, మనం బాగా స్పీడ్ పోయేసరికి నేను గెలిచాను. అటు ఇంకా వాళ్ళు ఓడిపోయాక కవిత మేడంను ఓడియాలని అక్కడ డి శ్రీనివాస్ గారు, జీవారెడ్డి ఇద్దరు కలిసి ఈడి గారికి కుట్రమని ఏం చేశారు, మొత్తం గంపగుత్త కాంగ్రెస్ వరకు మధుయాస్కి డిపాజిట్ ఓడగొట్టి గుర్తుకేసారు. ఊర్లలో కూడా కాంగ్రెస్ వాళ్ళకి జనంత మనకి తీర్చుండే ఆయన తాను నిషాదయ్యాక నేను గుర్తేసాను. నేను మీ అందరికీ చెప్తున్నాను, ఇప్పుడు మనకు కూడా కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం ఉంటుంది, తీర్చుంటుంది. అటు ఇటని బాధ్యత కొత్తగా అని చెప్పి కొద్దిగా అటు ఇటు చేయకుండా దయచేసి వేదిక ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా. అటు ఇటు చేయకుండా ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటు వేయించుని మనం చేసే చెప్పని నేను చాలా ముచ్చట పెట్టంటే చెప్తున్నా. ఇలా మాట్లాడి నేను చెప్పిన 5-6 ముచ్చట్లు మంచి ఇంట్లో ముఖ్యం ముచ్చట కూడా బాగా ముఖ్యమైన ముచ్చట నేను ఆడి వింటున్నా. మన వెనుకబడ్డ ప్రచారం ఇద్దరు ముందు డిక్లేర్ అయ్యి వాళ్ళు 2 నెలలు అయింది. మన వెనుకబడేసరికి మనలో ఆడిన ముచ్చట పెట్టిందని తెలిసింది. ఇట్లయితే ఇట్లాగే ఈ 15 సార్లు నిలబడటం ఓడియాలి ఇంకా వద్దు, మనమే గెలవాలి. జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ ఎంత ఉందని గ్రాఫ్ ఎంత పడిపోయిందంటే 21 వరకు 21 మన గ్రాఫ్ 35, 36, 37, 40 ఆడి పెరిగింది. కారణం ఏంటంటే ఇంకా ఏది వాడికి కాంగ్రెస్ పార్టీకి ఏది మనం మోసపోయినాం. మళ్ళా కేసీఆర్ మాకు కావాలనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళ గ్రాఫ్ అనేది పెరిగిపోతాం. ఇంకో విషయం చెప్తాను మీ అందరికీ కూడా, నాయకులు పోతున్నారు, వారు పోతున్నారు, మీరు పోతున్నారు అంటే ఇక్కడ పచ్చగుంట అక్కడ వేస్తారు ఓడేగా. ఇక్కడ ఎండిపోయింది, ఇక్కడ గడ్డి దొరకది, ఇక్కడ పచ్చమంది కాంగ్రెస్ పార్టీ వాడు వేస్తున్నాడు. ఇవాళ ఎండిపోయిన తెలంగాణలో పచ్చగా చేసింది కేసీఆర్. ఎండిపోయిన తెలంగాణలో పచ్చగా చేసింది కేసీఆర్. ఇవాళ కేసీఆర్ మనం పోటుకున్నాం కాబట్టి మళ్ళీ ఎండిపోతుంది ఈ రాష్ట్రం. ఏమైంది, 20 సంవత్సరం వరదలు వచ్చినాయి. నేను రాగానే చూసిన బ్రిడ్జ్లు కొట్టుకపోయినాయి, రోడ్లు కొట్టుకపోయినాయి, అవన్నీ కొత్తగా వేస్తున్నారు. ఒకటే రోజు గోదావరిలో 500 టీఎంసీల వాటర్ వచ్చింది. 500 టీఎంసీల వాటర్ వచ్చి మేడిగడ్డ పిల్లర్స్ 3 కుంగిపోయింది. అంత పెద్ద వర్షం పడ్డది. అంత పెద్ద వర్షం పడ్డప్పుడు 2 ఏళ్ళు నీటి కరువు ఉండదు. అసలు 6 నెలలు కాలే వర్షకాలం పోయి చెర్లు ఎండిపోతున్నాయి, రైతులు బోర్లు వేసుకుంటున్నారు, పంటలు ఎండిపోతున్నాయి, కరెంట్ వస్తలేదు. కారణం ఏంటి? కారణం పచ్చి అబద్ధాల కోరు, జూటా కోరు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోరు కాబట్టి కరువు ఏర్పడుతుంది. మనకు ఉన్నమాట చెప్తుంది. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎవరి శిష్యుడు? చంద్రబాబు నాయుడు శిష్యుడు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో వర్షాలు పడ్డా కరువే కదా. మీకు తెలియదా? మీకు చంద్రబాబు నాయుడు 4 రోజులు కరువే. శిష్యుడు ఉన్నాడు ఇప్పుడు, మరి ఎట్లా అది పని పరిస్థితి? శిష్యుడు ఉన్నాడు ఇది తెలంగాణ పరిస్థితి. నేనేమంటున్నా అంటే, అరే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ప్రభుత్వం లేదు, పార్టీ కేంద్రంలో లేదు, బీజేపీ ఉన్నది, మరి ఏం చేస్తారు? బాధ్యత కూడా మాట్లాడుతున్నారు రావచ్చు. దాని జవాబు ఒకటి,